నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను అనుష. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పలు కీలక బిల్లుల సమయంలో మద్దతిచ్చిన వైసీపీ అధికారికంగా ఎన్డీఏలో భాగం కానప్పటికీ అవసరాన్ని బట్టి ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇచ్చే పార్టీగా గుర్తింపు పొందిన వైసీపీ మరి ఓం బిర్లాపై విపక్షం తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానంపై వైసీపీ మద్దతు ఎటువైపు? ఈ స్టోరీలో చూద్దాం. పార్లమెంటు సాక్షిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై ఈరోజు చర్చ జరగనుంది. తీర్మానానికి టీఎంసీ సైతం మద్దతు ప్రకటించింది. ఈరోజు రేపు చర్చ జరగనుంది. ప్రభుత్వం సమాధానం తరువాత సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. కాగా ఈ అంశంలో వైసీపీ మద్దతు ఎవరికి, ఓటింగ్ వేళ ఎవరి వైపు నిలుస్తుందనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. వైసీపీ ఎవరికి మద్దతు ఇవ్వచ్చు అనేది ఒక్కసారి విశ్లేషించుకుంటే కేంద్రానికి మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం, కేంద్రంతో వైసీపీకి పూర్తిగా విరోధం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సంబంధాలు కొనసాగించాలని వైసీపీ ఎప్పుడూ చెప్తూ వస్తోంది. అయితే ఈ ఓటింగ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. వైసీపీ కేంద్రానికి దగ్గరగా ఉందని విమర్శలు రావచ్చు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఉన్న మరో ఆప్షన్ ఓటింగ్లో తటస్థంగా ఉండడం లేదా ఓటింగ్కు హాజరు కాకపోవడం. ఇలా చేస్తే విపక్షానికి పూర్తిగా వ్యతిరేకం కూడా కాదని చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఒక బ్యాలెన్స్డ్ పాలిటిక్స్ అయితే ఆడుతున్నారు. అందుకే కేంద్రంతో పూర్తిగా విరోధం వద్దు, కానీ విపక్షంతో కూడా పూర్తిగా దూరం కావద్దు, జాతీయ స్థాయిలో రాజకీయ స్పేస్ ఉంచుకోవాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ ప్రభావం ఓటింగ్ ఫలితంపై ప్రభావం చూపుతుందా అంటే సంఖ్యాబలం చూస్తే ఎన్డీఏకు ఇప్పటికే మెజారిటీ ఉంది. వైసీపీ ఓటు ఫలితాన్ని పూర్తిగా మార్చే స్థితిలో ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఎంపీలకు ఇదే అంశంపై జగన్ స్పష్టత ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్కు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. ఇక మిగిలిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తమ పార్టీల వైఖరికి కట్టుబడి ఉంటాయి. ఏపీ నుంచి కూటమికి 21 మంది ఎంపీలు ఉండగా వారంతా కూడా ఎన్డీఏకు మద్దతుగా నిలుస్తారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన విధంగానే స్పీకర్కు అనుకూలంగా ఎన్డీఏ వైపే నిలవాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం. కాగా సభాపతిపై అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే సభలో హాజరైన ఓటు వేసిన సభ్యులలో సగానికంటే ఎక్కువ సాధారణ మెజారిటీ అంటే 273 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఇండియా బ్లాక్ మొత్తం బలం సుమారు 234 సీట్లు. ఇక విపక్షాలన్నీ కలిసి ఓటేసినా ఎన్డీఏ మెజారిటీని దాటలేవు. దీంతో తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికార ఎన్డీఏ బలం సుమారు 293 స్థానాలతో పటిష్టంగా ఉంది. ఎన్డీఏ కూటమిలో లేని వైసీపీ, శిరోమణి అకాలీదళ్, స్వతంత్ర ఎంపీల మద్దతు కలిస్తే ఈ బలం 300 దాటుతుంది. ఇలా ఎన్డీఏకు స్పష్టమైన సంఖ్యాబలం ఉండటంతో స్పీకర్గా ఓం బిర్లాయే కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల వేళ ఎన్డీఏకు మద్దతు ఇస్తే భవిష్యత్ సమీకరణలు ఎలా ఉంటాయి? ఈ సమయంలో జగన్ ఏదైనా భిన్నమైన నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.